క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభువు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక దినాన్ని ప్రభు మనకిచ్చాడు. మనమందరం ఆ ప్రభువుకి కృతజ్ఞులము. ఈరోజు ప్రభు మాటగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు మన మనస్సు క్రీస్తు యొక్క మనస్సుకు సమానంగా క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సును మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? వినయమైన మనస్సు, సేవా మనస్సు, త్యాగం. వినయం ఉంది, సేవాభావం ఉంది, త్యాగం ఉంది. మరి ఆయన చూపినటువంటి 3 విషయాలను గనక మనం గమనిస్తే ఈరోజు యేసు వినయమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఎట్లా? 7వ వచనంలో మనం 6వ వచనంలో చూస్తాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. దేవునికి సమానంగా ఉన్న, దేవునితో స్వరూపం కలిగిన వాడై ఉన్న ఆయన సేవకునిగా మారాడు. స్వార్థం లేకుండా జీవించాడు. దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో ఉన్నవాడు స్వార్థాన్ని విడిచిపెట్టి సేవకునిగా మారడంలో ఏం కనబడుతుంది? వినయం కనబడుతుంది. ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు ఆయనను వెంబడిస్తున్న నీవు, ఆయనకు కలిగిన ఈ మనస్సు నీవు నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనలో ఉన్న వినయమే మనకు కావాలి. ఆయన పదవిని, గౌరవాన్ని కాకుండా సేవ చూపించడానికి వచ్చాడు. దేవునితో కూడా ఉండుట అంటే పదవిని విడిచిపెట్టడానికి మనలో కొన్నిసార్లు ఇష్టపడం. మన స్థానాన్ని, గౌరవాన్ని వదులుకోవడానికి ఇష్టపడం. కానీ ప్రభువు తన మనసు ఏంటిదంటే తన స్థానాన్ని వదిలిపెట్టాడు. తన ఉన్న సింహాసనాన్ని వదిలిపెట్టాడు. వాడిని వదిలిపెట్టాడు. అందుకే పౌలు సమస్తమును క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకుంటుని అన్నాడు. మోషే అయితే ఇదిగో ఈ సుఖభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము అన్నాడు. స్థానాన్ని వదిలిపెట్టడం వినయాన్ని చూపిస్తుంది. గౌరవాన్ని కోరుకోకుండా సేవను కోరుకున్నాడు ప్రభు. అది వినయమైన మనస్సు. ఈ మనస్సు కూడా మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే తన్ను తాను తగ్గించుకోవడం. యేసు ప్రభు తాను చెయ్యని పాపానికి శిలువ వరకు వెళ్ళాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు, త్యాగాన్ని చూపించాడు. యేసు ప్రభు సింహాసనాసీనుడు కదా, దైవ కుమారుడు కదా, తన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి కదా. చనిపోయిన వారిని సైతము లేపాడు, దయ్యములను విడిపించాడు. అయితే తాను ఒకానొక సందర్భంలో తన శిష్యుల పాదాలు కూడా కడిగాడు. సేవకుడిగా జీవించటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అన్నాడు, మీలో ఎవడైతే గొప్పవాడుగా ఉండగోరుతాడో వాడు ముందు పరిచర్య చేయాలన్నాడు. స్థానాన్ని వదిలి పరిచర్య చేశాడు. ఇది మాటలతో కాదు, క్రియలతో చూపించాడు. వినయం అనేది మాటల్లో కంటే మన ప్రవర్తనలో కనబడాలి, తగ్గించుకోవడం ద్వారా. మరి క్రీస్తు వంటి మనస్సు మనకు కావాలి. అనగా సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనకంటే చిన్నవారిని, తక్కువ వారిని చిన్న చూపు చూడకూడదు, తక్కువ చూపు చూడకూడదు. వారికి మనం పరిచర్య చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీ మనస్సు మారి నూతన మగుట వలన నూతన పరిచయబడిన వారై దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి అన్నాడు. మన మనస్సు మారాలి. ఎలా మారాలి? దేవుని మనస్సులా మారాలి. క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఈ మనస్సు మనకు కలగాలి. అందుకే తనను అమ్మిన సోదరులను క్షమించాడు. దేవుని మనస్సుతో ఉన్నాడు. క్రీస్తు వినయాన్ని చూపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఇలాంటి ఉన్నతమైన మనస్సు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? కలిగి ఉందాం.
క్రీస్తు మనసు కలిగి క్రీస్తు వలె జీవిస్తూ ఇతరులకు మహిమకరంగా ప్రభువుకు ప్రీతికరంగా జీవిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు చూపిన వినయం స్వభావాన్ని మాలో కలుగజేయండి. మీ మనసు మాదైనట్లు మమ్మను మార్చండి. అహంకారాన్ని తొలగించి ప్రేమతో సేవ చేసే మనస్సును మాలో కలిగించుమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.